ఏంటి ఐరేంద్ర నువ్వు అంటుంది? వంశీ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందా? అసలు ఆ విషయం నీకెలా తెలుసు? చెప్పైరేంద్రి, వంశీ వసుంధరలకు యాక్సిడెంట్ జరిగిందని నీకెలా తెలుసు? నీకు తెలిసిన మాట ఎందుకు చెప్పలేదు? నన్ను చూస్తావేమిటి? అడుగుతుందిగా సుచిత్ర, సమాధానం చెప్పు. అమ్మ అడుగుతున్న దాంట్లో తప్పేం లేదత్తయ్య. మాకెక్కడో రిసార్ట్ చివర్లో యాక్సిడెంట్ జరిగితే ఇక్కడున్న మీకెలా తెలిసింది? ఈ 3 రోజుల్లో కనీసం ఒక్క రోజు కూడా నువ్వు మాకు కాంటాక్ట్లో లేవు. కానీ నీకు ఈ విషయం ఎలా తెలిసింది? తనే మీకు యాక్సిడెంట్ అయ్యేలా ప్లాన్ చేసిందేమో. మేడం, అనవసరంగా ఐరేంద్రి గారిని నిందించడం మంచిది కాదేమో. ఆవిడలా చేసుండరు. అవును, ఈ యాక్సిడెంట్ నువ్వు వంశీ పక్కనుండడం వల్లే జరిగింది. అందుకే ఐరేంద్ర తప్పు చేసినట్లు నీకు అనిపించడం లేదు. అప్పు, తని యాక్సిడెంట్కి కారణం అంటావేంటి? ఈ 3 రోజులు నన్ను ఎంత బాధ్యతగా చూసుకుందో తెలుసా? తను నా పట్ల వహిస్తున్న క్షేమం చూస్తుంటే నాకు నువ్వే గుర్తొచ్చావు. అలా అయితే మీకు మాత్రమే దెబ్బలెందుకు తగిలాయి, తనకెందుకు తగలలేదు? అదేంటప్పు, ఇద్దరం పెద్ద గాయాలు తగలకుండా బయటపడ్డామని అనుకోవాలి. తనకి దెబ్బలు తగలేదని అడుగుతావేంటి? ఇది నా మీద ప్రేమతో కూడిన స్వార్థమే కదప్పు. వంశీ, ఇప్పుడు తెలియాల్సింది ఐరేంద్ర గురించిన నిజం. చెప్పైరేంద్రి, వంశీ కారు యాక్సిడెంట్కి గురైనట్టు నీకెలా తెలిసింది? అది అయ్యో, అనవసరంగా తొందరపడి ఇలా ఇరుక్కున్నానేంటి? ఇప్పుడు వీళ్ళని ఎలా మేనేజ్ చేయడం? చెప్పండి అత్తయ్య, ఈ విషయం మీకెలా తెలిసింది? అది వంశీ, అది అది నేనే చెప్పాను. మన వంశీ కార్కి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి ఐరేంద్ర గారికి నేనే చెప్పాను సుచిత్రమ్మా. అవునదినా, భవిష్యానంద స్వామి గారే నాతో చెప్పారు. ఇందాకటి నుంచి ఎవరు చెప్పారా అని ఆలోచిస్తున్నాను. భవిష్యానంద స్వామి గారి పేరు నాకు తట్టనే లేదు. స్వామి, మీరు తనకు చెప్పడం ఏంటి? అంత ప్రమాదం జరుగుతుందని మీకు ముందే తెలుసుంటే మాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఈ రోజు పొద్దున్నే వంశీ గారి జాతకం చూశానమ్మా. వచ్చే ప్రయాణంలో కారు ప్రమాదం జరగబోతుందని నాకు అనిపించింది. మీతో చెప్తే తట్టుకోలేరేమోనని ఐరేంద్ర గారితో చెప్పాను. ఆ మహాదేవుడి దయ వల్ల వాళ్ళకి ఏమీ కాలేదు. అవును స్వామి, దేవుడి దయ వల్ల నా వంశీకి ఏమీ కాలేదు. రండి లోపలికి వెళ్దాం. ఆగండి అత్తయ్య. వంశీ వసుంధర పెద్ద ప్రమాదం నుంచి బయటపడొచ్చారు. అసలే వాళ్ళ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఇద్దరికి దిష్టి తీసి లోపల తీసుకెళ్దాం. శంకరం, అర్థమైంది అమ్మగారు. ఐరేంద్రి, హారతి పళ్ళని తీసుకో. అలాగే వదినా. అత్తయ్య, ఇప్పుడు లోపలికి తీసుకువెళ్ళండి. సమయానికి ఆ జోగేంద్ర గడు వచ్చి కాపాడాడు కానీ లేదంటే సుచిత్ర వదిన నిజం కక్కించేంత వరకు వదిలేదు కాదు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి.
వంశీ వసుంధర ఒక్క నిమిషం ఆగండమ్మా. ఇప్పుడేమైంది సుచిత్ర? ఏమి లేదత్తయ్య, వంశీ వసుంధరలు ఈ 4 రోజులు సంతోషంగా గడపాలని, తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళకి ఎలాంటి హాని జరగకూడదని ఆ అమ్మవారికి మొక్కుకున్నాను. ఆనందలేఖ్య గుడికి వెళ్లారు. ఆ అమ్మవారి ఆశీర్వాద బలమో ఏమో గాని వంశీ వసుంధరలకు పెద్ద గాయాలు కాకుండా ఇద్దరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అసలే ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చారు. అక్కడ వీళ్ళ మీద ఎలాంటి కళ్ళు పడ్డాయో ఏంటో అత్తయ్య. అందుకే వాళ్ళని సురక్షితంగా ఇంటికి చేర్చిన దేవుళ్ళకి దండం పెట్టుకున్న తర్వాతే లోపలికి తీసుకెళ్దాం అత్తయ్య. తప్పకుండా అమ్మా. పదవసు. నీ మొక్కు తీర్చుకోవడానికే నేను అలేఖ్య గారు గుడికల్లో వచ్చాం అన్నయ్య. అవును ఆనంద్, ఇప్పుడే అమ్మ మాతో చెప్పింది. మేము హ్యాపీగానే ఇంటికి వచ్చేసాం. తనకి ఆ బ్యాండేడ్ ఏంటన్నయ్య? ఇదా ఆనంద్? మీరు చెల్లించుకోవాల్సిన మొక్కు అప్రయోజనమని చెప్పడానికి నిదర్శనమే ఆ బ్యాండేజ్. అప్పు, మీరాగండి. వసుంధర మీ భార్య అన్న హక్కుతో తన్ని వెనకేసుకురాకండి. మిమ్మల్ని కనీస సౌకర్యాలతో కూడా కాపాడుకోలేని మనిషి కాకర్ల ఇంటికి పెద్ద కోడలిగా ఎలా అర్హత పొందుతుంది? తన బ్రతుకు మీకెలా అవగతం అవుతుంది? అనుకోకుండా జరిగిన ప్రమాదానికి వసుంధరలా బాధ్యురాలవుతుందత్తయ్య. అనుకోకుండా అంటావేంటొదినా? జరిగింది రోడ్ యాక్సిడెంట్. ఈ ప్రమాదంలో చిన్న గాయాలతో వంశీ బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. జరగరాని ఘోరం జరుగుంటే ఈ ఇంటిల్లు 10 కలిసి చీకటి గదిలోకి వెళ్లిపోయి కోలుకోకుండా కాలం వెళ్లదీసేవాళ్ళం కదా. ఏంటత్తయ్య, అన్నయ్య కార్కి యాక్సిడెంట్ జరిగిందా? అందుకేగా ఆనంద్ తను ఉన్న కార్ని వదిలేసి వేరే కార్లో వచ్చారు. అసలు ఇంత ప్రమాదం ఎలా జరిగిందక్క? మీ అక్క వసుంధర నా మనవడి పక్కన ఉన్నంతకాలం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వసుంధర ఒక నష్టజాతకురాలు. వంశీని పెళ్లి చేసుకోవడానికి యోగ్యత లేని మనిషి. అసలు ఈ ఇంట్లో ఒక మనిషిగా ఉండడానికి పనికిరాని మనిషి. పెద్దమ్మగారు, మా అక్క ఏం తప్పు చేసిందని అలా దూషిస్తున్నారు? వంశీ సార్ని సంతోషంగానే చూసుకుంటుంది కదా. వంశీ మాత్రమే సంతోషంగా ఉంటే ఎలా కుదురుతుంది అలేఖ్య? ఈ కుటుంబ సభ్యులైనా మేము కూడా సంతృప్తిగా ఉండాలిగా. వసుంధర వల్ల ఇప్పటికే మా పరువు మర్యాదలు దిగజారిపోయాయి. మాకింక మిగిలింది ఒక్క ఆత్మాభిమానం మాత్రమే. వసుంధర వాలకం చూస్తుంటే దాన్ని కూడా త్వరలోనే తరిమేసేటట్టుగా ఉంది. అత్తయ్య, వసుంధర గారి వల్లే మన ఇంటి గౌరవం బలం పెరిగాయి. వసుంధర గారి లేకపోతే అన్నయ్య కోమాలో నుంచి స్పృహలోకి వచ్చేవారే కాదు. అన్నయ్య స్పృహలోకి రావడం మనకి గౌరవం అయితే, అన్నయ్య ఇంటికి తిరిగి రావడం మన బలం అత్తయ్య. వసుంధర గారు ప్రయత్నించకపోతే అన్నయ్య మనకు దక్కేవాడే కాదు. ఆనంద్ అన్న దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మీకు కూడా తెలుసు కదా అత్తయ్య. ఎందుకు ఇంకా తనని తప్పు పట్టాలని చూస్తున్నారు? మా భయం అది కాదు వదినా. ఉదయం భవిష్యానంద స్వామి గారు వంశీ జాతకం చెప్పే ముందు కూడా వసుంధర వల్ల వంశీకి జీవిత కష్టాలు తప్పవని చెప్పారు. ఏం భవిష్యానంద స్వామి? అవును సుచిత్రమ్మ, ఆలు మగల కర్మ ఫలితాలను బట్టి వాళ్ళ సౌభాగ్య జీవితం కొనసాగుతుంది. భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. వసుంధర గారు పక్కన ఉండగా అన్నయ్యకి ఏ కీడు జరగదమ్మా. త్వరలోనే ఆ నిజం నానమ్మ కూడా తెలుస్తుంది. చూడు వసుంధర, ఎవరైనా నా మనవణ్ణి సహాయం కోరి వస్తే తన చేతిలో ఏమున్నా అది వాళ్ళకిచ్చేయడం తనకున్న అలవాటు. ఆ అలవాటు ప్రకారమే నువ్వు గుళ్ళో తన్ని అర్థించగానే
తన చేతిలో ఉన్న తాళిని నీ మెళ్ళో కట్టేశాడు. అంటే నీకు సాయం మాత్రమే చేశాడు. నీ బాధ్యతను వారు తీసుకోలేదు. నీకు ఈ ఇంట్లో పనివాళ్లకుండే విలువే ఉంటుంది. భలే చెప్పావమ్మా. వసుంధరకి తన స్థానమేంటో ఇప్పటికైనా అర్థమై ఉండాలి. షటప్ అత్తయ్య. వసుంధర స్థానం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అప్పుకి ఒక మాటైనా చెప్పకుండా హనీమూన్ కోసం రిసార్ట్కి వెళ్ళడానికి కారణం నేనే. వసుంధర ఇలా ఎవరికి చెప్పకుండా వెళ్ళడం తప్పు అని నాతో చెప్పినా నా మాటకి ఎదురెవ్వరూ చెప్పరనే ధైర్యంతోనే తనను ఒప్పించి తీసుకెళ్లాను. వసుంధర నా సేవకై ఎంత పరితపించిందో నాకు తెలుసత్తయ్య. అసలు నేను నా ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డానికి కారణమే తను. తను అంటే ఎవరో కాదత్తయ్య, నా భార్య వసుంధర. వసుంధరకి నన్ను ప్రేమించడం తప్ప మరొకటి తెలీదు. నాకు వసుంధరని చూస్తూ బతకడం తప్ప మరొకటి రాదు. ఇంకెప్పుడు నా భార్య గురించి తప్పుగా మాట్లాడదు అత్తయ్య. పద వసు. వసుంధర గారి స్థానం ఏంటో అన్నయ్య తన మాటల్లోనే చెప్పేశాడమ్మా. ఇంకెవ్వరూ తప్పుగా మాట్లాడరు. ఈ సమాధానం కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఆనంద్ వచ్చేసింది. ఆనంద్, అలేఖ్య, మిగతా ఏర్పాట్లన్నీ చూడండి. అందరం కలిసి భోంచేద్దాం. అలాగే అత్తయ్య. అలాగేనమ్మా. ఇదంతా చూస్తుంటే ఆ మూలిక మందు కూడా పనిచేసిందో లేదోనని నాకు అనుమానంగా ఉంది. పరీక్షించి చూద్దాం ఐరేంద్రి. వసుంధర మన నుంచి తప్పించుకోలేదు. వసుంధర ఒక నష్టజాతకురాలు. వంశీని పెళ్లి చేసుకోవడానికి యోగ్యత లేని మనిషి. అసలు ఈ ఇంట్లో ఒక మనిషిగా ఉండడానికి పనికిరాని మనిషి. వచ్చే పౌర్ణమి నాటికి నీ భర్త నిండు ఆయుష్ తీరబోతోంది. నా ఆరాధ్య దైవమే శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడి ప్రతిరూపమే నా వంశీ సార్. ఈ 10 రోజుల్లో ఆయన ప్రాణాలు పోతున్నాయని తెలుస్తుంటే నేనెలా మనశ్శాంతిగా ఉండగలను? ఈ గండం నుంచి వంశీ సార్ని ఎలా బయటపడేయాలి? అక్కా, అక్కా, ఏంటక్కా? ఐరేంద్రి గారు, అపర్ణాదేవి గారు అన్న మాటలకు నువ్వు బాధపడుతున్నావా? అయ్యో, అలాంటిదేమీ లేదా లేఖ్య. కంట్లో ఏదో నలక పడితే కళ్ళు తుడుచుకుంటున్నానంతే. నీ కంట్లో పడ్డ ఆ నలకని కూడా ఆ ఐరేంద్రియే విసురుంటుందక్కా. నక్షత్రని ఇంటి నుంచి మనమే దూరం చేసుంటామని ఐరేంద్రి గారు అనుకుంటున్నారు. ఇంత శుభ సందర్భంలో వాళ్ళ గురించి తలుచుకోవడం ఎందుకు గాని? అవునక్క, ఈ 3 రోజులు హనీమూన్ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారు? మీ ఇద్దరు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు? చెప్పక్క, ఈసారి నేను కూడా హనీమూన్ కి వెళ్ళేటప్పుడు నీ టిప్స్ ని ఫాలో అవుతాను. అలేఖ్య, ఏంటా చిలిపి మాటలు? నువ్వు వంశీ గారు హనీమూన్ ట్రిప్ లో అంత సంతోషంగా గడపకపోయి ఉంటే వంశీ సార్ నీ మీద ప్రశంసలు కురిపిస్తూ అంతలా పొగిడేవారక్క. వంశీ సార్ అందరి ముందు నీ మీద కవిత్వాలు అల్లి చెప్తున్నారంటే వంశీ సార్కి నువ్వెంత మధురమైన విలువైన జ్ఞాపకాలు అందించుంటావక్క. నువ్వు భ్రమపడుతున్నావా లేఖ్య?
వంశీ సార్ నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినా ఆయనకి నన్ను ప్రేమించడం తప్ప మరొకటి తెలియదు. వంశీ సార్ తనకు తానుగా అందంగా రెడీ అయ్యాక కూడా అద్దంలో చూసుకుంటూ నేనెలా ఉన్నానో చెప్పమని నన్నే అడిగేవారు అలేఖ్య. అంటే మీ మధ్య ఇంత రొమాన్స్ జరిగిందన్నమాట. అలేఖ్య, ఇంక చాలు ఆపు. ఇలా అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు. ఇప్పుడు నువ్వు సిగ్గుపడి చెప్పకపోయినా త్వరలో ఈ ఇంటికి వారసుడి రాక అలేఖ్య, ఆయన నా నుంచి వేరయ్యి ఎక్కడికి వెళ్లరు. నేను పోనివ్వను. అది నువ్విలా ధైర్యంగా సంతోషంగా ఉండాలి. నేను నీకు భోజనం తీసుకొస్తాను, ఇక్కడే ఉండక్క. మీకు 10 రోజుల్లో ప్రాణగండం ఉందని ఆ స్వామీజీ చెప్పారు సార్. ఈ 9 రోజులు మీ ముందు ధైర్యం తెచ్చుకుని ఆ 10వ రోజు మీకోసం కఠోర దీక్ష చేసైనా మిమ్మల్ని కాపాడుకుంటాను సార్. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఏ జోగేంద్ర, నువ్వు భవిష్యానంద స్వామి వేషంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నిన్ను గౌరవించలేకపోయాను. కానీ ఇప్పుడు తెలివిగా ముందే మా అమ్మకి అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు ఊహించి చెప్పావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. అయినా నీలో ఏం మహిముందని అంత కరెక్ట్ గా మీరు మరి నరేంద్ర గారు, నాలాంటి పాపాత్ముడి కాషాయ వస్త్రాలు ధరించడమే మహాపాపం. మళ్ళీ దానికి తోడు ఇంకా మహిమలు కూడా వాడతాయి ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి మా అమ్మ నేను ఎలా కన్విన్స్ చేయగలిగా జోగేంద్ర? ఏముందండి, వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ జరిగిందని నాకు తెలిసింది. వంశీ ప్రాణాలు కోల్పోయి వసుంధర మాత్రమే ఇంటికి తిరిగి వస్తుంది అనుకున్నాను. కానీ ఇద్దరు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇదంతా ఆ పరమేశ్వరుడు మహిమ అన్నట్టుగా పెద్దమ్మ గారిని ఒప్పించాను. నువ్వేం చేసినా నాకు ఒకందుకు మంచి జరిగిందిలే జోగేంద్ర. అయినా ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు. ఈ రోజు నీకొచ్చింది. ఏంటి నరేంద్ర గారు, మీరు నన్ను కుక్క అన్నారా? నేను కుక్క అనట్లేదు జోగేంద్ర, మనకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్తున్నాను. మనకి మంచి రోజులేంటి? ఓ సుందర్ నా జీవితంలోకి వచ్చిన రోజు నాకు మంచి రోజు. అది ఈ జన్మకి జరిగేటట్టు లేదులే జోగేంద్ర. ఏంటి నరేంద్ర గారు మీరు ఏదో చెప్తున్నారే? ఏం లేదు జోగేంద్ర, ఇక్కడ బాగా ఎండగా ఉంది, మన లోపలికి వెళ్దాం పద. నేను స్వాతిని మాట్లాడుతున్నాను. ఏంటి నువ్వే? నేనే ఐరేంద్రి గారు. ఏంటి ఇంత ధైర్యంగా కాల్ చేశావు? అక్కడ మీ ఇంట్లో వాళ్ళ ఏడుపులు పెడబొబ్బులు విందామని కాల్ చేశాను. ఇంతకీ మార్చరీ వ్యాన్ వచ్చిందా, లేదా మీ కాస్ట్లీ కార్లోనే వాళ్ళు డెడ్ బాడీస్ తీసుకువెళ్తున్నారా? ఓసే స్వాతి, నువ్వు నా కళ్ళెదురుగా కనబడితే కోడిగుడ్డిని నీ తలపైన కొట్టి పేడని నీ మొహం మీద కొట్టాలనుంది. ఐరేంద్ర గారు, ఇదిగో ఇంతకు మించి నువ్వేం చేయలేవులే. కానీ వంశీ వసుంధరలు క్షేమంగా ఇంటికొచ్చేశారు. ఇప్పుడు నీకు తల తీసేసినట్టుగా ఉంటుందని నాకు తెలుసు, కానీ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకు స్వాతి. వాళ్ళని వేరు చేయడం కాదు, నీ నుంచి నువ్వే వేరైపోతావు. ఏంటి నరేంద్ర గారు,
నిషాకే అంత కఠినంగా సమాధానం చెప్పారేంటి? కూరగాయలు కత్తిపేటతో స్నేహం చేసి 2 ముక్కలైనట్టు అన్నీ తెలిసిన మా అమ్మ దగ్గర మన సావాసం చేస్తూ చివరికి ఏం మిగులుతుందోనని మనసులో పిచ్చి పిచ్చిగా ఉంది. మీరు చెప్పింది నాకేం అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఎండ బాగా ఎక్కువైనట్టు ఉంది. లోపలికి వెళ్దాం పదండి. రండి స్వామీజీ, మీరు కూడా కూర్చోండి. మీరు మాతో కలిసి భోంచేయటం మా అదృష్టం. ఆ మహాదేవుని చల్లని చూపు మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ఏమైంది ఆనంద్, నువ్వు ఎందుకు లేచావు? అలేఖ్య గారే ఈరోజు ఇవన్నీ వండారన్నయ్య. అందరికీ వడ్డించడంలో నేను కూడా సాయం చేద్దాం అనుకుంటున్నాను. పైగా భవిష్యానంద స్వామి కూడా ఈరోజు బంతిలోనే కూర్చున్నాడు కదా. ఆయన ఆహారం హారతి కర్పూరం నేనే వెళ్ళి తీసుకొస్తానన్నయ్య.